वज़ीर अक़लियती बहबूद कोप्पुला ईश्वर ने निरेडमेंट डिफेंस कॉलोनी का दौरा करके डिफेंस हाउसिंग कोऑपरेटिव सोसाइटी के इत्तेमाम मुनक़्क़िदा तक़रीब में मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर रियासती वज़ीर कोप्पुला ईश्वर ने डिफेंस हाउसिंग कोऑपरेटिव सोसाइटी की जानिब से मुल्क की सलामती के लिए काम करते हुए अपनी जानें गंवाने वाले अफराद के लवाहिकीन को पनाह फराहम करने के मकसद से वॉर वीडियोज़ के नाम से मकानात तामीर करके दी जाने वाली कॉलोनी का संग बुनियाद रखा। ఈ కాలనీ ఈ సొసైటీ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి గారు, సారథి గారు, అదేవిధంగా డిసిఓ గారు, తర్వాత సెక్రటరీ శివయ్య గారు, క్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ దాదాపు 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఇష్యూను ఇటు డిఫెన్స్ సంబంధించి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, క్లియర్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ సొసైటీ నిర్వాహకులైనటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. మరి మీరు అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్స్ కావచ్చు, వార్ విడోస్ కావచ్చు, ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మీరు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడే డిసిఓ గారు చెప్పినట్టుగా ఈ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో మంచి సేవాభావంతో పనిచేస్తున్నటువంటి సొసైటీస్ ఉన్నాయి. మరి సొసైటీ అంటేనే సేవ. సొసైటీ ఏర్పడిందంటే ఆ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వాళ్ళ యొక్క అవసరాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సొసైటీ పరిధిలో ఉన్నటువంటి ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామని చెప్పేసి ముందుండి వారికి ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యతలోకి వచ్చినప్పుడే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక అర్థం ఉంటుంది. ఆ విధంగానే మీరు పనిచేస్తూ ఒక మంచి సొసైటీగా ఉన్నటువంటి ఇప్పుడు 62వ సంవత్సరంలో ఫామ్ చేసినటువంటి సొసైటీ ఇప్పటి వరకు కూడా మరి విజయవంతంగా కొనసాగుతూ ముందుకు వస్తుందంటేనే ఈ సొసైటీకి ఉన్నటువంటి ఆ పట్టుదల అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చేపట్టినటువంటి కన్స్ట్రక్షన్ కూడా తొందరలోనే పూర్తి చేసుకొని మరి న్యాయపరంగా ఎవరికైతే సభ్యులకు రావాలనో వాళ్ళకు కేటాయించేటువంటి విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలని చెప్పేసి సొసైటీ పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులు, తర్వాత అన్న కొడుకు బబ్లు, అదేవిధంగా వారి ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఏజెన్సీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ కాలనీ